హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అది నా కిచెన్. అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా 10 మినిట్స్లో రెడీ అయ్యే రవా కేసరి రెసిపీ ఎలా చేసేదని చూడబోతున్నామండి. చాలా సింపుల్, 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనకి ఏదైనా విశేషం ఉంటే ఫస్ట్ మనం చేసేది సింపుల్గా మన ఇంట్లో అందుబాటులో ఉన్నది రవా కేసరితోనే స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా నేను నెయ్యిని కరిగించి పెట్టుకున్నాను వేడి చేసుకొని. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించి పక్కన పెట్టుకుందాము. అలాగే కొంచెం వెండి ద్రాక్షను కూడా ఇందులో వేయించి పెట్టుకుందాము. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మొత్తాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. కలర్ అయితే చేంజ్ అయిందండి. ఇప్పుడు నేను అన్నిటినీ తీసి పెట్టుకుంటున్నాను పక్కకి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ప్రకారం చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఆ కొలతలను బట్టి. ఇప్పుడు ఒక కప్పు నేను రవ్వను తీసుకున్నాను చిన్న కప్పుతో. ఇందులో వేసి నెయ్యిలో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. కొంచెం నెయ్యి యాడ్ చేశాను. మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకుందాము. దీన్ని కొంచెం వేరే స్టవ్లో పెట్టుకొని కొంచెం వేయించుకుంటూ ఉందాము. తర్వాత కొంచెం ఇప్పుడు ఒక కప్పు మనం రవ్వ తీసుకున్నాము కదా, అలాగే ఒక కప్పు చక్కెర తీసుకొని 3 కప్పులు వాటర్ తీసుకొని చక్కెర నీళ్ళని కరిగించుకొని అందులో యాడ్ చేయబోతున్నాము. ఒక కప్పు చక్కెర అయితే తీసుకున్నానండి. అదేవిధంగా 3 కప్పులు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకునేది ఒక కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర, 3 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నానండి. పక్కన రవ్వను కూడా కొంచెం వేయించుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుకోకుండా. రవ్వ అయితే నెయ్యిలో బాగా వేగి మంచి స్మెల్ కూడా వచ్చిందండి. ఇప్పుడు చక్కెర నీళ్ళు చూద్దాము. చక్కెర నీళ్ళు అయితే బాగా మరిగాయి కూడా, చక్కెర బాగా కరిగింది. ఇందులోకి ఒక 2-3 వేలగలు పొడి చేసి వేసానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వలో ఇది యాడ్ చేయబోతున్నాము. చూసారా, రవ్వ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు ఇందులోకి ఆ చక్కెర నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని కలిపి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందాము ఉండలు లేకుండా. అంత బాగా మిక్స్ అయింది. ఈ స్టేజ్లో కొంచెం ఫుడ్ కలర్ నేను యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఒక పించ్ అయితే చాలండి ఫుడ్ కలర్. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్షని ఇందులో యాడ్ చేశాను. బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుందాము. కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. మొత్తం నెయ్యిలోనే వేసి చేసుకోవచ్చు, లేదంటే 1 టేబుల్ స్పూన్ వచ్చి రీఫండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మొత్తం నెయ్యిలో ఉన్నప్పుడు ఒకలాగా ఎక్కువ నెయ్యి అయిపోయి ఒకలాగా ఉంటుందండి. సో అందుకని చెప్తున్నాను. అది మీకు ఆప్షనల్లే, మీకు ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, మంచిగా మొత్తం మిక్స్ అయ్యి కలర్ కూడా సూపర్ కలర్ఫుల్గా కూడా ఉంది. చూసారా, బాగా జిగుటుగా కూడా ఉంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, బాగా అతుక్కోవడం కూడా లేదు. మంచిగా రవ్వ అయితే బాగా ఇదైపోయింది. చూసారా, ఆయిల్ కూడా నెయ్యి కూడా అతుక్కోవడం లేదు. ఈ స్టేజ్లో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. మంచి కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు చూసారా, ఆ నెయ్యి కూడా ఆయిల్ లాగా బయటకు వచ్చేసింది. చూడడానికి మంచిగా కలర్ఫుల్గా కూడా ఉంది కదండి. ఇంతేనండి, సింపుల్గా మనము ఇంట్లో రెడీ చేసుకునే రెసిపీని నేను ఈరోజు మీకు చూపించాను.
చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా రవా కేసరి అయితే రెడీ అయింది. నేను టేస్ట్ చేసి చూపుతాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగానే. సో, నేను చెప్పిన మెథడ్‌లో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఈ వీడియో గనక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క సపోర్ట్ నాకివ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. థాంక్స్ ఫర్ వాచింగ్.